క్రీస్తునందు ప్రియులరా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ మరొకసారి ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా రాత్రి వేళ ఒక ఉన్నతమైన అంశాన్ని మనం ప్రారంభించాం. వర్షం కారణంగా నేను చాలా కంగారుగా మాట్లాడాను. అప్పటికే ఒక 4 పాయింట్లు నేను మీకు చెప్పడం జరిగింది. మిగతా భాగాన్ని ఈరోజు మనం విపులంగా మాట్లాడుకుందాం. రాత్రి వేళ రాని వారి కోసం పరిచయ వాక్కులుగా కొన్ని మాటలు చెప్పి ఆ తదుపరి మిగతా పాయింట్స్ నేను టచ్ చేస్తాను. ప్రియులరా, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రభు రాకడకు అంతానికి మనం అతి సమీపంగా ఉన్నామని జరుగుతున్న సూచనలు బట్టి మనకు అర్థం అవుతుంది. ఏంటి ఆ సూచనలు అంటే, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ఎటు చూసిన యుద్ధ సమాచారాలు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ కూడా క్రీస్తు రాకడకు సూచనలని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులతో చెప్పాడు. దాన్ని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలండి అని అంటే, పేతురు గారు తన పత్రికలో వ్రాస్తూ అప్పటికే ఆనాటి సంఘానికి, ఆనాటి క్రైస్తవులకి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11 వచనాల మధ్య భాగంలో చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, 7వ వచనంలోనే అయితే అన్నిటికీ అంతం సమీపంగా ఉందన్నాడు. అంతం అప్పటికే ఎంత దూరంలో ఉందంట? దేనికి అంతం? అన్నిటికీ పోయే కాలం అని చెప్పాను రాత్రి కదా. ఏ కాలం అది? అన్నీ పోయే కాలం. అన్నీ పోయే కాలం అంటే నేను ఉంటాను ఇటు ఎల్లకాలం పోనా? అలాగా పోవడం అంటే శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపోవడం, లేదంటే శాశ్వతంగా కనిపించకుండా కనుమరుగై పోవడం. అన్నిటికీ అది భూమికా, మనం కట్టుకున్న ఇంటికా, మన బంగ్లాకా, మన ఉద్యోగానికా, మన వెండికా, మన బంగారానికి, అన్నిటికీ ముగింపు అన్నాడు. అంతేక అన్నిటికీ సమీపించింది. అది ఎలా తెలియాలంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, జకర్యా గ్రంథంలో ఆ ప్రవచనం ఉందండి. అది భూమికి కేంద్రమైన యెరూషలేము నడుబొడ్డు నుండే ఆ సంకేతాలు మనకి తెలిసిపోతాయని. ఇప్పుడు వారు ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? చుట్టుపక్కల పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. ఒక హిజ్బుల్లా, ఒక ఇరాన్, ఏమండి, ఒక అమెరికా, ఒక రష్యా, ఒక జపాన్, ఒక కొరియా, ఒక అబుదాబి, సౌదీ, అన్నీ కూడా దేనికి భయపడిపోతున్నాయి అమ్మా? ఇజ్రాయేల్ దేశాన్ని గురించి భయపడిపోతా ఉన్నాయి. అది అక్షరాల క్రీస్తు పూర్వమే యేసుప్రభు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏం చేయించాడు? వ్రాయించాడు జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో. అవునా కాదా అమ్మా? నేను చూపించానా? ఏం చెప్పాను నేను మీకు? ఇజ్రాయేల్ దేశం అంటే అడలెత్తిపోతున్నారు. కారణం ఏంటంటే, ఇజ్రాయేల్ దేశం యొక్క పూర్వపరాలు అన్ని దేశాలకు తెలియాలి. రెఫరెన్స్ కూడా కోట్ చేశాను కదా నేను మీకు. సకల జనులకు సాక్షార్థమై ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడాలి. ఆ తర్వాత పోయే కాలం రావాలి. అంతే కదా? రైట్. ఎలా తెలియపరచబడాలి అని అంటే, ఇట్లా మేము ఒక ఏజెన్సీ ప్రాంతం ఎంచుకొని ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క గ్రామం, ఇలాగ కొంతవరకు మేము చేయగలం. కానీ దేవుడు ఈ లోకానికి చెక్ పెట్టే ముందు, యేసు ప్రభు రాకడకు ముందు, ఈ లోకం అంతా నాశనం చేయడానికి ముందుగా ఒకేసారి అందరికీ చెప్పించేస్తాడు. అది ఎలాగో తెలుసా? రాత్రి చెప్పాను. యెరూషలేమును చూపిస్తాడు, ఇజ్రాయేలీల జనాంగాన్ని చూపిస్తాడు. ఆ యెరూషలేములోనే, ఈ ఇజ్రాయేలీల్లోనే లోకరక్షకుడు పుట్టాడు అని లోకం అంతటిని, ప్రపంచం అందరి కళ్ళు దేని మీద పడేలా చేస్తాడంటే యెరూషలేం. యెరూషలేం అనగానే ఆటోమేటిక్గా ఎవరి మీద పడిపోతుంది? అది యేసు పుట్టిన స్థలం, యేసు చెప్పండి మరణించిన స్థలం, యేసు సమాధి చేయబడ్డ స్థలం, యేసు పునరుద్ధానుడైన స్థలం, మళ్ళీ యేసు రాబోతున్న స్థలం కూడా అదే. రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మరి యుద్ధం అయితే విపరీతంగా జరుగుతూ ఉంది. చాలామంది శాంతి దూతలు లైక్ కేపల్ లాంటి వాళ్ళు, ఆయన కూడా శాంతి దూతే కదా, పీస్ మినిస్ట్రీ కదండి ఆయనది. ఏం మినిస్ట్రీ? మాట్లాడండి అమ్మా. పీస్ మినిస్ట్రీ. ఆయన మినిస్ట్రీ పేరే పీస్. పీస్ అంటే ఏంటి? శాంతి. కాబట్టి ఆయన ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి,
ఇప్పుడు వాళ్ళ గ్రూప్ అంతా కలిసి, పీస్ మినిస్టర్ అంటే ఆయన ఒక్కడదే కాదులే, ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ అంతా వెళ్ళి ఆ దేశ అధ్యక్షులు పెద్దలతో మాట్లాడి, ఒరి బాబు మనకు యుద్ధాలు దెబ్బలాట్లో ఉత్తరాంగ ఇంతటి తాపండి అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేస్తారనమాట. అయితే అవుతారు, అవ్వకపోతే అవరు, వాళ్ళ మినిస్ట్రీ అది. సరే, బాగానే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనం కూడా అణు ఆయుధాలను తయారు చేసుకుందామా? ఏముందండి, ఇప్పుడు ఇరాన్ మీద పడ్డారు, రేపు పొద్దున మన మీద పడరా? మాట్లాడండి అమ్మా. పడరని నమ్మకం ఏమన్నా ఉందా? ఇదిగో న్యూస్ వచ్చింది ఇందాకనే. న్యూస్ ఏంటో తెలుసా? మోడీ గారు న్యూస్ అండి. మోడీ గారు న్యూస్ అనేది, పిఎం మోడీ అన్నిటికీ సిద్ధమైపోండి. ప్రధాని మోడీ ఏం చేశాడు? షాకింగ్ పిలుపట. న్యూస్ ఇది, ఇప్పుడు కరెంట్ అఫైర్ ఇది. అన్నిటికీ ఏం చేయమంటున్నాడు? సిద్ధపడిపోండి అంటున్నాడు. దేనికి సిద్ధపడాలి? అక్కడ పెట్టమ్మా. సిద్ధపడాల్సింది పరలోకానికి. అర్థమవుతుందా మీకు? ఎదుటివాడు చంపితే చావు తప్ప చంపమని దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. పాత నిబంధన అది, పంటికి పన్ను కంటికి కన్ను. కొత్త నిబంధనకు వచ్చేసరికి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపి. యేసు ప్రభువుని సిలువేసేటప్పుడు ఆయన కొట్టడం రాక కొట్టించుకున్నాడా? అర్థమవుతుందండి? అంత బలహీనుడై తనించుకున్నాడా? అంత బలహీనుడై సిలువేయించుకున్నాడా? ఏమి నేర్చుకుంటుందండి లోకం? దేనికి సిద్ధపడాలి? దెబ్బలాటకు కాదు. మరి దేనికి సిద్ధపడాలి? పరలోకానికి సిద్ధపడాలి, మరణానికి సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి క్రైస్తవులారా? మనం మరణానికి సిద్ధపడాలి. చావు ఎలాగైనా రావచ్చు కనుక మరణానికి మనం సిద్ధపడాలి. అది హార్ట్ అటాక్ రూపంలో రావచ్చు, అనారోగ్య రూపంలో రావచ్చు, యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, ఏ విధంగా రావచ్చు. కనుక చావుకు మనం సిద్ధపడాలి, పరలోకానికి మనం సిద్ధపడాలి. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో ప్రారంభ సంఘానికి ప్రారంభ శతాబ్దంలోనే చెప్పేశాడు పేతురు. 7 మాటలు చెప్పాడు. కాబట్టి అన్నిటికంతం సమీపమైంది. ఏమంటున్నాడు పేతురు గారు? అన్నిటికంతం సమీపమైంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? అంతం సమీపమైంది, బాగానే ఉంది. మరి అంతం సమీపమైతే ఏం చేయాలి? అమ్మా, ఇదిగో పక్కన ఉన్న సముద్రం రేపు పొద్దున్న 7:30 ఉప్పాడ మీద వచ్చి పడి ఉప్పాడ మొత్తాన్ని లేపేస్తుంది అని న్యూస్ తెలిసింది. అప్పుడు మీరేం చేస్తారు? సిద్ధపడతారు కదా? మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం చేస్తాం? మన వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. ప్రభు రాకడ దగ్గర పడింది. ఆ ప్రభు రాకడ, రెండో రాకడ భూలోకానికి శుభసూచకం కాదు, మంచిది కాదు. ఎందుకు కాదంటే, ఇజ్రాయేలుడు బాంబు ఎత్తే ఒక దేశం కాలిపోద్దేమో కానీ ప్రభు రాకడతో పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూలోకం అంతా, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి అన్నాడు. భూలోకమే ఉండదట. అర్థమవుతుంది మీకు? ఇంక ఈ విశ్వం ఉండదు. కాబట్టి మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలన్నాడు? నంబర్ 1, అయితే మీరు 7వ వచనంలో స్వస్థ బుద్ధి కలిగి ఉండమన్నాడు. ఇప్పుడు అంతం సమీపించింది కనుక ఏం చేయాలి? అది తప్పించుకోవాలంటే, ఆ నాశనం తప్పించుకోవాలని, పరలోకాలకి వెళ్ళాలంటే ఏం చేయాలా? సిద్ధపడాలి. దేంతో మనం సిద్ధపడాలి? వేటితో మనం సిద్ధపడాలంటే, ఇప్పటి వరకు ఏవైతే మనలో లేవో లేని వాటిని ఏం చేసుకోవాలి? మనం సిద్ధం చేసుకోవాలి. లేనివి కలిగి ఉండాలి. ఇంతవరకు మనకు మంచి బుద్ధి లేదా? అయితే ఏం చేయాలి? మంచి బుద్ధి తెచ్చుకోవాలా. మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు లేదనుకో, ఏం చేయాలి మరి? తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు స్వస్థ బుద్ధి లేదనుకోండి, స్వస్థ బుద్ధి మనం తెచ్చుకోవాలి. రెండోది ఏం చెప్పాను నేను? ఇంతవరకు రెగ్యులర్గా ప్రార్థనలకు వెళ్ళే అలవాటు లేదా? అయితే అలవాటు చేసుకోవాలి. అర్థం? నీకు బతకాలనే ఆశ ఉంటే డాక్టరేట్ చెబితే చేస్తావు. ఒరే బాబు, నీకు ఈ జబ్బు ఉందరా, షుగరు, నువ్వు ఏది పెడితే అది షుగర్కి సంబంధించిన తినొద్దంటే మాంతావా లేదా? అదేంటమ్మా అలాగున్నారు? నేనైతేనండి చక్కెరకేలీలు, తర్వాత పచ్చటికాయలు ఉండేవి, పచ్చవి, పచ్చ ఏమంటారు మీరు వాటిని? పచ్చ అరటి పండ్లు ఉంటాయి చూసారు, పొడవుగా.
నేను మన ఇంట్లో పిల్లలు తింటారేమోని తెచ్చేవాడిని నేను. అయితే వాళ్ళు అవి తినేవాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు మిక్చరు అవి తినటానికి ఇష్టపడేవాళ్ళు, ఆ శనగపిండితో చేసినవి. వాళ్ళు ఎలాగ తినరని నాకు తెలిసిలేండి. అలాగనే సరే తింటారు కదని తెచ్చేవాడిని. తినకపోతే డజన్ నేను తినేసేవాడిని. అంత పిచ్చి నాకు అరటిపండ్లు అంటే. కానీ ఇప్పుడు షుగర్ వచ్చాక అరటిపండు కూడా తినేవట్లేదు మా ఆవిడ. అరటిపండ్లు ఎంత, సగం కూడా తినేవట్లేదు. అంటే షుగర్ అనే జబ్బు మనకు ఉంది కాబట్టి తినొద్దు అన్న వాటిని ఏం చేయాలి? బతకాలని ఆశ ఉంటే మానేయాలి. అలాగే మీకు పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటే ఏం చేయాలి? దేవుడు వద్దన్నవి మానేయాలి, చేయమన్నవి కష్టమైనా చేయాలి. అందుకే చెప్తున్నాడు, ప్రార్థనకి మీకు అలవాటు ఉందా? నేను ఏదన్నా పేరు పెట్టి చెబితేనేమో బయటికి తిట్టకపోయినా లోపల మాత్రం అమ్మ నా బూతులు తిట్టుకుంటారు మీరు. సేవిత గట్టిగా నవ్వింది. ఎందుకంటే మొదటి రోజే వాగ్దానం చేసింది, అన్నయ్య ఒక్కరోజు కూడా మానకుండా నేను మా ఆయన వచ్చేస్తాం అన్నదే. మధ్యలో వెళ్ళిపోయింది, ఈరోజు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మానేసినందుకా? రైట్. వాళ్ళిద్దరు భార్య భర్తలు మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారులేండి, నవ్వుకుంటున్నారు, ఇద్దరు నవ్వుతున్నారు. దేవుడికి లెక్క చెప్పాలి, గుర్తుపెట్టుకున్న అన్నయ్యకి కాదు. అర్థమైందా? మీ కారణాలు ఆయన దగ్గర చెలవలే. మనం చెప్పే ఏ కారణాలు ఆయన దగ్గర పని అవ్వదు. రండి, ఎక్కడున్నాం? ప్రార్థనలు ఏం చేయాలంట? మరి అంత దగ్గర పడుతుంది కదా, మానేయాలా? ఏ ప్రార్థన మానకూడదు. చివరిలో చెప్తానులే, కంగారు పడకండి. మరి అదేంటండి మా ఆవిడికి బాగోలేదండి, మరి అదేంటండి మా ఆయనకి బాగోలేదండి, అయ్యి బాబోయ్ పిల్లలు బడి నుంచి రావాలండి అంటే మనం ఏం కారణాలు చెబుతాం? ప్రార్థనకు రాలేదన్నందుకు. ఇవేనా ఇంకేమైనా చెప్తామా? ఖాళీ లేదండి, టైం లేదండి, సెలవు ఇవ్వలేదండి, అదేంటమ్మా అవేనా ఇంకేమైనా చెప్తారు మీరు? ఇలాగే చెప్పాడంట ఒకడు, అది కూడా చూపిస్తాను, కంగారు పడకండి. ఆఖరిలో అప్పుడు దేవుడు అన్నాడంట, ఒరే ఇప్పుడే చెప్పానా, ఆఖరణ చెప్పానా, వీడికి పెళ్ళాన్ని ఇచ్చి నేను తప్పు చేశాను రా. ఎవరంటారట? మన కారణాలు ఏ చెప్తున్నావు? మా ఆవిడ డ్యూటీకి వెళ్ళిందండి, ఆవిడ వచ్చేసరికి టైం అవుతుందండి, నేను వెళ్ళి తీసి రావాలండి. దేనికి మానేయడానికి? పిల్లలు ఉన్నారండి. ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి అమ్మా? నీకు పిల్లల్నిచ్చి తప్పు చేశాడు కదా. అయ్య బాబోయ్ ఉద్యోగం అండి, ఖాళీ లేదండి, టైం లేదండి అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? గట్టిగా మాట్లాడండి, తప్పు ఏ పెకలతా లేదంటే గొంతు బయటికి రానివ్వండి, ఉన్నమాట కదా. ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఇవి, నేనేమి కొత్త ఏం చెప్పట్లేదు కదా. అప్పుడు అంటాడంట ఆఖరిలో, కాళ్ళు చేతులు కట్టి నాయన ఇన్ని ఏమేం కట్టేయాలా? ఏ కాళ్ళు ఏ చేతులైతే ఆయన ప్రార్థనకి ఆయన పనికి రావో అట్నేం చేయమన్నాడు? సంపూర్తి కట్టి నాయన. కట్టేసి ఏం చేస్తావు ప్రభా? ఆ పంది పిల్లని తిరగేసినట్టు తిరగే నాయన అంటాడు. కాళ్ళు చేతులు కట్టి పందిని ఏం చేశారు? తిరగేసి ఎక్కడెత్తావు నాయన? దాన్ని కూడా కాలుస్తారు కదా, పందిని కాలుస్తారా? కాలుస్తారు అంతే తప్ప దాన్ని తొక్క తీసేయరు. పందిని పేక కోసేసి రక్తం చెందించరు. పందిని దాని తోలు అన్ని జీవుల్లాగా తోలు తీసేసి స్కిన్లెస్ బోన్లెస్ ఏముండవు, దాన్ని చక్కగా మార్చేసి కాల్చేసి తర్వాత ఏం చేస్తారు? కత్తితో బాగా పైన మసంతో గోకి తెచ్చి తింటాం. నోకరాజు బాబాయ్ గట్టిగా నవ్వుతున్నాడేమో మరి, అది నాకు తెలియదు, దేవుడికి తెలియాలి. తినండి, తప్పు లేదు, పందులు ఇచ్చింది మన కోసమే కదా. అది పాత నిబంధనలే. నువ్వు తిన అలవాటు ఉంటే ఏం పర్లేదు. పంది వారులు తెచ్చుకొని తింటాం మనం కదా. ఆ పందన్న పనికి వస్తుంది తినడానికి, నువ్వు దేనికి పనికిరావు సస్తే. నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా మంటల్లో మాడి చేస్తాడు. ఏం కట్టేసి? కాళ్ళు చేతులు. నేనల్లా, నన్నేమనుకోకండే. చూడండి ఒకసారి బైబిల్లో, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం అమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయం
మత్తయి సువార్త 25వ అధ్యాయం తీశారా? 24వ వచనం నుండి. తరువాత ఒక తలాంతు తీసుకుని వచ్చిన వాడు, చూడండి, అయ్యా దేవుడంట ఇలా చూడండి, అందరికి తలాంతులు ఇచ్చాడంట. అందరికి ఏమి ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీకు ఎవరికి ఏ తలాంతు లేదా? నిజం చెప్పండి. పాట పాడేది తలాంత కాదా ఏమ్మా? బరకాలేసి ముందుగా బాధ్యత కలిగి వచ్చి బరకాలు వేయడం కూడా తలాంత కాదా? కీర్తి వస్తున్నాడు, అక్కడెక్కడి నుంచో వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? AVVS స్కూల్ దగ్గర నుంచి వస్తున్నాడు. పేటలో ఉన్న కుర్రోళ్ళకి తలాంతులు లేవా అమ్మా? నా మాటలు కొంచెం నొప్పిగా అనిపించవచ్చు కానీ నిజాలండి. నేను వాస్తవం మాట్లాడతాను. అది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీరు ఎలా తీసుకున్నా పర్లేదు, కానీ నేను మాత్రం చెప్పాల్సింది దేవుని పక్షాన చెప్పాలి. మీరు చేస్తారా చెయ్యరా అనేది నాకు అనవసరం, అది మీ వ్యక్తిగతం. చేస్తే మీకు మంచిది, డాక్టర్ సూచనలు చెప్తాడు, చేస్తే మీకు మంచిది, చేయకపోతే చేసేది ఏమీ లేదు. డాక్టర్ ఏం చేయగలడు? ఒక డాక్టరు మనుషుల క్షేమాన్ని కోరేవాడు, ఒక సేవకుడు సంఘక్షేమాన్ని కోరేవాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం చూస్తే తలాంతులు దేవుడు మనకు కూడా ఇచ్చాడండి. దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం దేవుడి కోసం వాడుతున్నామా? దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, బుర్ర ఇచ్చాడు, ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో రకరకాల తలాంతులు మనకి ఇచ్చాడు. పాటలు పాడేది తలాంతు, చర్చి పరిచర్య చేసే తలాంతు, సంఘ పెద్దగా ఉండి నడిపించేది తలాంతు, ఏమండి సంఘంలో ప్రార్థనా వీరులైన ఆడపిల్లలు ప్రార్థన విజ్ఞాపనలు చేయడం తలాంతు, సువార్త పనికి సహకరించడం తలాంతు, వచ్చి కరపత్రాలు పంచడం తలాంతు, లేని వారికి పెట్టడం, కలిగింది పెట్టడం తలాంతు. ఎన్ని చెప్పను నేను మీకు? ఇవన్నీ దేవుడిచ్చిన వరాలు మనకి. అయితే ఒకడికి 10 ఇచ్చాడంట, ఒకడికేమో 5 ఇచ్చాడంట, ఒకడికేమో 1 ఇచ్చాడంట. తలాంతులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అమ్మ నా వైపు చూస్తున్నారు మీరు? ఉద్యోగం ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం? ఇంటికాడ కూర్చోడానికా చేయడానికా? చెప్పండి అమ్మా. అంటే చేతి ఏం జరగాలి? ఉపయోగపడాలా? చేస్తే ఏం జరగాలి? ఉద్యోగం చేసే ఆయనకి ఉపయోగం ఉండాలి. ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నాడో ఆ పరిసరాల్లో ఆ స్టూడెంట్స్కి కానీ, ఆ కంపెనీ వాళ్ళకి కానీ, ఇతని వాళ్ళు ఏముండాలి? ఉపయోగం ఉండాలి. అర్థమవుతుందా నా భాష ఏమ్మా? ఇప్పుడు మాస్టర్ అనుకోండి, ఉద్యోగం చేస్తున్నందుకు ఆయనకు ఉపయోగం ఉండాలి. ఆయన ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ స్టూడెంట్స్కి కూడా ఈ మాస్టర్ వల్ల ఏమవ్వాలి? ఉపయోగం అవ్వాలి. అంటే తలాంతులు ఏమవ్వాలా? నాకు ఒక తలాంతు ఉందండి, ఆ తలాంతు కలిగి ఉన్న నేను ఏం చేయాలంటే దాన్ని డెవలప్ చేయాలి. తలాంతుని ఏం చేయాలి చెప్పండి? డెవలప్ చేయాలా లేకపోతే గొయ్యి తీసి పాతెట్టేయాలా? మరి మీకు ఇచ్చిన తలాంతులు దేన్ని డెవలప్ చేశారు చెప్పండి? నేను చెప్తున్నాను నిజంగా, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చక్కగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఆ సింధునో, లేకపోతే ఆ పుష్పనో, లేకపోతే మా సోదరి మేరీ గారో, వీళ్ళు తప్ప ఎవడు బార్ర పాటలు. అర్థమవుతుంది మీకు? వాళ్ళ ముగ్గురికే ఇచ్చాడు దేవుడు తలాంతులు, మీకు కూడా ఇచ్చాడు. కానీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా? చక్కగా పాతేస్తున్నారు. ఎక్కడ? వాడు గొయ్యి తీసి పాతేశాడు, మీరు లోపలే పాతేసుకుంటున్నారు హృదయంలోనే. రైట్, పాతేశారా? ఎంత ఫీలింగ్లో ఉన్నారు తెలుసా మీరు? అయ్య బాబాయ్, వెళ్ళి ఆరాధనలో కూర్చుని వస్తే పరలోకం వెళ్ళిపోతాం అన్నంత ఫీలింగ్లో మీరుంటే, రానోళ్ళు అయితే ఇంకా గొప్ప ఫీలింగ్లో ఉన్నారు. అప్పుడెప్పుడు వెళ్ళినా పర్లేదులే, పరలోకం ఇచ్చేస్తాడని. మీ ఫీలింగ్స్ అన్ని పటాపంచలు అయిపోయే రోజు దగ్గరే ఉంది. ఇప్పుడే చదువుకున్నాం, టైటిల్ ఏంటి? అన్నిటికీ అంతం సమీపంగా ఉంది. అప్పుడు అన్నాడంట, ఒరే 10 తలాంతులు ఇచ్చినోడు డబల్ చేశాడురా, 5 తలాంతులు ఇచ్చినోడు డబల్ చేశాడురా, ఒరే నీకు ఒక తలాంతుని ఇచ్చాను కదరా, కనీసం 1.5 చేయాలి కదరా, అసలు ఆ తలాంతి ఇచ్చిందేదిరా అన్నాడంట. ప్రభు ఏమడుగుతున్నాడు? నీకు ఇచ్చిన 1 తలాంతైనా ఏదిరా అని అడిగాడంట. అంటే వీడు 1కి 1 డెవలప్ చేయకుండా 10 ఇచ్చినోడు ఏం చేశాడంట? 10 చేశాడంట. 5 ఇచ్చినోడు ఏం చేశాడంట? 5 చేశాడంట. ఈ 1 ఇచ్చినోడు కనీసం 1 చేయాలి, ఇంకొకటన్నా ఎక్స్ట్రా చేయాలి. కానీ వీడు ఆ 1 కూడా కనపడతలేదు, ఏదిరా అని అంటే
అప్పుడు అన్నాడంట, మనం చెప్పే బడాయి కబురే చెప్పాడు. మనం చెప్పే తెలివితేటలు కలిగిన సమాధానం చెప్పేశాడంట. ఎంత తెలివితేటలుగా ఉంటాయి తెలుసా ఈ సమాధానాలు. ఆడన్నాడంట, ప్రభువా నువ్వు ఇచ్చిన ఒక తలాంతు నేను గొయ్యి తీసి పాతేశాను అంటే, అదేంట్రా పాతేయడానికి కదరా నేను ఇచ్చింది, దాన్ని మల్టిప్లై చేయడానికి కదా, డబల్ చేయడానికి కదరా నేను ఇచ్చిందంటే, అప్పుడు ఏమన్నాడు తెలుసా, అయ్యా నువ్వు అనుకుంటే, మన ప్రార్థనలు కూడా ఇలాగ ఉంటాయి, మనం కూడా దేవుడి దగ్గర ఇలాంటి చెత్త మాటలే మాట్లాడతాం. ఏంటో తెలుసా, నువ్వు అనుకుంటే నేను కప్పెట్టినా డబల్ చేయగలవు. ఏమంటున్నాడు వీడు, ఇచ్చిన తలాంతును పాతేసి, నీ చిత్తమైతే నేను పాతేసినా కూడా వీడు ఏమి చేయడు. వీడేమి చేయకుండా నీ చిత్తమైతే తండ్రి, ఇప్పుడు నాకు యోనా గుర్తుకొస్తున్నాడు. యోనా కూడా ఏమన్నాడు, నేను నినివే వెళ్ళకపోయినా కూడా నువ్వు మార్చుకోవాలనుకుంటే నినివే ప్రజల్ని మార్చేసుకుంటావు, అందుకని నేను కెవ్వు తీసి దారి తీసి ఎక్కడికి తార్సీస్కి నేను వెళ్ళిపోతున్నాను. అలాంటి కబురు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, ఆ ఒక్క తలాంతిని ఎందుకు పాతేశానంటయ్యా, నువ్వు అనుకుంటే ఏం చేయగలవు, ఒక్కదానికొకటి డబల్ కాదు, ఆ ఒక్కదాని నుంచి 100 నువ్వు తేగలవయ్యా, ఇచ్చేయగలవయ్యా అని అంటే, ఎవడరా నీకు చెప్పాడు అన్నాడు. నీకు ఇచ్చింది నువ్వు కష్టపడి డెవలప్ చేస్తావని, కానీ నేను చేయలేక నీకు ఇచ్చానా? తిరగేసి మళ్ళీ ఇలాంటి కబుర్లు చెప్తావా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదయ్యా, ఒక్కదానికి 10 చేయగలిగిన దేవుడువు, అవసరమైతే 100 చేయగలిగిన దేవుడువు, అవసరమైతే 1000 చేయగలిగిన దేవుడువు, నీ చిత్తమేనాయనా, నేను మాత్రం కదలనాయనా. ఇలాంటి కబుర్లు చెప్తుంటే అప్పుడు ఆయన ఏమన్నాడో చూడండి దయచేసి. చదవండి అమ్మా, నేను చదువుతాను, మీరు చూడండి. లేకపోతే మత్తయి సువార్త 25:24 ఒక తలాంతు తరువాత ఒక తలాంతు తీసుకుని వచ్చి, తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట సమకూర్చు కొనువాడవైన కఠినుడవని అంటే అర్థం ఏంటి? నేను డెవలప్ చేయకపోయినా కూడా నువ్వు అనుకుంటే చేయగలవు టోటల్గా. తర్వాత చూడండి దయచేసి 25వ వచనం, కనుక అబ్బే నాటకాలు ఎక్కువ, నీకు నిజంగా భయం ఉన్నోడవైతే నువ్వేం చేస్తావు, కష్టపడి దాన్ని డబల్ చేస్తావు, అధికార రంగాల్లో ఇదిగో నువ్వు ఇచ్చిన దానికి డబల్ చేశానని ఆయనకి రిపోర్టు చూపిస్తావు. భయం ఉన్నోడవైతే దాచిపెట్టేస్తావా ఏంటి ఈ నాటకాలు? నాటకాలు ఇవి నాటకపు మాటలు మాట్లాడుతున్నాడు. వెళ్ళి భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో దాచిపెట్టిందని తీసుకొచ్చాడంట. అందుకు ఆ యజమానుడు అన్నాడు వాడిని చూసి, ఒరే ఎంత మంచోడివరా నువ్వు అన్నాడా. అమ్మా ఇక్కడ ఉంటారు మంచివారు, తలాంతులు వాడరు, ఏం చేయరు, రాకడ సమీపంగా ఉంది, యజమానుడు వచ్చి లెక్కడిగే రోజులో దగ్గరలో ఉన్నాయి, అన్నిటికీ అంతం సమీపించింది. అందుకంటున్నాడు చూడండి. అందుకు యజమానుడు వచ్చి వాడిని చూసి భలే అన్నాడండి, సోమరివైన చెడ్డ దాసుడా. మీరు ఏమని ఫీల్ అవుతున్నారండి? నిజంగా చెప్పండి. గుడికి వచ్చినంత మాత్రాన మంచోళ్ళా, ప్రార్థనలో కూర్చున్నంత మాత్రాన మంచోళ్ళా కాదు. ఉన్నా, గుడికి వచ్చినా, ప్రార్థనలో ఉన్నా, దేవుడిచ్చిన తలాంతులను వాడకపోతే ఏమంటున్నాడు, మీరు చెడ్డవారే అన్నాడు. ఏం చేద్దాం మరి? మళ్ళీ పాట, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. బాగా పాడతారండి ఇవి. నేను మాత్రం వాడబడను, నువ్వు వాడుకో నీ శాతనైతే, నీ వల్ల అయితే నన్ను వాడుకో, నేను మాత్రం రాను. బాగుంటాయండి పాటలు, చాలా బాగుంటాయండి. పాటకి బతుకు కథలకు సంబంధం ఉండదండి, పాటకి జీవితానికి అస్సలు సంబంధం ఉండదండి. అప్పుడు అంటున్నాడు చూడండి, ఒరే సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనని ఎవడరా నీకు చెప్పాడు? యజమానుడు అంటాడు, ఎవడరా నువ్వు నీకు చెప్పాడు? అట్లయితే 27వ వచనం, నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద, కనీసం నువ్వు దాన్ని మల్టిప్లై చేయకపోయినా ఎవరికైనా వడ్డీకి వచ్చిన రూపాయికి రూపాయి అన్నా వచ్చేది కదరా దౌర్భాగ్యుడా.
నేనిచ్చిన తలాంతుని ఇంకెవడికన్నా ఇస్తే దాన్ని డబల్ చేసేవాడు కదరా. అంటే దేవుడు వీడికి తలాంతునిచ్చి తప్పు చేశాడు, అంతే కదా మరి. ఏమంటున్నాడు చూడండి, అయితే నీవు నా సొమ్మును సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును నేను పోగు చేసుకుందును కదా. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసి పడేశాడు. అంటే ఇచ్చిన ఒక్క తలాంతు కూడా వాడకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? మీరు వాడుతున్నారా ఏమ్మా? తలాంతులు వాడుతున్నారా? దేవుని పనికి తలాంతులు వాడుతున్నారా? వాడకపోతే ఏం చేస్తాడన్నాడు దేవుడు? ఆ ఇచ్చిన ఒక్క తలాంతు కూడా తీసి పడేస్తాడు. అప్పుడు బొత్తిగా పనికి మనలం అయిపోతాం. ఒక్క తలాంతు ఉంటే వాడకపోతేనే ఏమన్నాడు? చెడ్డదాసుడు అన్నాడు. ఇప్పుడు దాన్ని కూడా తీసేస్తే ఏమైపోతాం? పనికి మాల దాసుడు అంటాడు. ఇంకెందుకు పనికి వస్తాం మనం ఒకటి కూడా పోతేనే? అందుకే చెప్తున్నాడు చూడండి దయచేసి. తీసేసి ఆ తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. సమృద్ధిని డెవలప్ చేయడానికి ఆసక్తి శ్రద్ధ గలవానికి దానిని అప్పగించును. తర్వాత చివరిలో 25-30 లాస్ట్ వర్డ్ చదవండి. మరియు పనికి మాలిన, మొత్తం తీసేస్తే ఏమైపోయాడు? ఒకటి ఉన్నందుకు ఏమయ్యాడు? వాడకపోతే చెడ్డోడు. మొత్తానికి పోతే ఏమయ్యాడు? నేను అన్నాను అక్కడ ఉందా? అక్కడ ఉంది కదా. ఎందుకు పనికి రాకుండా పోతావు? ఎందుకు పనికి రాకుండా పోతావు? ఆ దాసుని వెలుపట చీకట్లో తోసేయండి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుగుట ఉండును అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు మనం? దేవుడిచ్చిన కృపావరాలు తలాంతులను మనం ఏం చేయాలి? ఆయన రాకడకు ముందు ఏం చేయాలి చెప్పండి? అవి వాడాలి, డెవలప్ చేయాలి. దేవుడిచ్చిన తలాంతులను ఏం చేయాలి మనం? డెవలప్. నువ్వు రక్షించబడ్డావా? నీ ద్వారా ఒక వ్యక్తి ఏమవ్వాలి? రక్షణలోకి రావాలి. ఇక పాటలు వచ్చా? పాటలు పాడు. సాక్ష్యం వచ్చా? సాక్ష్యం చెప్పు. పరిచర్య వచ్చా? పరిచర్య చేయి. ఒక కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసి కట్టడం వచ్చా? కట్టు. 4 మంచి మాటలు చెప్పు, బలపరచు, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, సిద్ధపరచు. ఎన్నైనా ఇప్పటికీ అమ్మా? 5 అయినాయి. ఒకటోది ఏంటి చెప్పండి? మంచి బుద్ధి కలిగి ఉండండి, అన్నిటికీ అంతం సమీపించింది కాబట్టి. ఇప్పటి వరకు ఆ మంచి బుద్ధి లేకపోతే తెచ్చుకోండి, మార్చుకోండి. రెండోది ఏం చెప్పాడు? ప్రార్థన అలవాటు లేకపోతే ప్రార్థన మానకండి. ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్న అటెండ్ అవ్వండి. ఇంకేం చెప్పాడు? ఒకని ఎడలో ఒకడు మెక్కటమైన ఇప్పటి వరకు లేదా, అయితే తెచ్చుకోండి. కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ద్వేషం విడిచిపెట్టండి, అసూయ విడిచిపెట్టండి, పగ విడిచిపెట్టండి, పంతం విడిచిపెట్టండి. ప్రభు నిన్ను ప్రేమించాడు కదా, నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా. ఆయన ప్రేమించాకే కదా మనకు చెప్పాడు, ఆయన చేయకుండా మనకు చెప్పలేదు కదా. మరి ఆయన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నేర్చుకోండి. శత్రువును కూడా ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ఇంట్లో వాళ్ళనే ప్రేమించలేకపోతే శత్రువుని ఏం ప్రేమిస్తావు నువ్వు? నేర్చుకోండి. ఇంకా ఏమన్నాడు? 4వది, సనుక్కోకుండా ఈ ఎండింగ్ డేస్లో ఏం చేయాలంట? సాధ్యమైనంత వరకు లేని వాళ్ళకి అంత పెట్టండి, ఆతిథ్యం ఇవ్వండి, సహాయం చేయడం నేర్చుకోండి. ఏదో మన కడుపు నింపేసుకొని గడిచిపోయిందిలే అనుకోవద్దు. లేకపోతే నాకు బాగా వచ్చేస్తుందిలే, నాకు సరిపోతుందిలే, లేకపోతే నాది ఇంకా మిగిలిపోతుందిలే అని అనుకోవద్దు. లేని వాళ్ళకి ఎంతో కొంత మీరు సాయం చేయండి. నేను అదే అడుగుతాను ప్రతి నెల. అమ్మమ్మ పాత బట్టలు ఏమన్నా ఉంటాయండి, మీరు రేషన్ బియ్యం ఏమన్నా ఉంటే సాయం చేయండి. లేని వాళ్ళకి పెట్టాలి ప్రియులారా, లేని వాళ్ళకి కడుపు నింపాలి ప్రియులారా. సింగనాన్నగారు అయితే ప్రతి నెల ఆ రోజు ఎంతమంది 200 అయినా 500 మంది అయినా వాళ్ళ ఇంటి దగ్గర వండించి మరి వ్యాన్లో వేసి పంపిస్తాడు. ఆయనకి అంత కర్మ? ఎందుకు ఆయన 20,000 30,000 ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అలాగా? ఆయనకు అర్థమైందండి దేవుని మనసు ఏంటో. నేను చేయగలిగిన దాంట్లో ఏదైనా గొప్పగా చేయాలి దేవుని కోసం. ఎన్ని చెప్పాను? 4. 5వది ఇప్పుడే చెప్పాను. ఏమని చెప్పాను? దేవుడిచ్చిన వరాలను, తలాంతుల్ని దేవుడి కోసం వాడాలి. అది ఎక్కడుంది? అక్కడే ఉంది చూడండి దయచేసి. అక్కడే ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై అమ్మా ఉండి
ఒక్కొక్కడు చాలమ్మా. కృపావరములు పొందిన కొలది ఒకరికొకరు ఏం చేయమన్నాడు? అంటే అర్థం ఏంటి? కృపావరాలంటే తలాంతులే కదా, దేవుడిచ్చిన తలాంతులే. ఇప్పుడు ఇవి ఏం చేయాలన్నాడు? అవి మీరు ఒకరి పట్ల ఒకడు ఉపయోగించండి. నీకు పాటలు వస్తే ఎలా పాడాలో నాకు నేర్పించు, నాకు వాక్యం వస్తే ఎలా చెప్పాలో నీకు నేర్పిస్తాను. ఇలాగ దేవుడిచ్చిన తలాంతులు ఏం చేయాలి? ఒకరి పట్ల ఒకళ్ళు ఉపయోగించుకొని దాన్ని డెవలప్ చేయాలి. అంతేగాని ఇచ్చిందాన్ని పాతేయకూడదు. అర్థమవుతుందా మీకు? రైట్. ఇప్పుడు నేను మాట్లాడిన 5వ మాట ఏంటి చెప్పండి? దేవుడిచ్చిన కృపావరాలని వాడండి, తలాంతుల్ని వాడండి, పాతీయకండి. అర్థమైందా? రైట్. ఇక 6వ మాట అక్కడే ఉంది, చదవండి దయచేసి. దీని మీద నేను కొంచెం ఫోకస్ చేస్తా, త్వరగా ముగించేస్తా. అక్క 10వ వచనమే అక్కడే ఉందన్నాను. మంచి గృహ నిర్వాహకుడు అనే పదం లేదా? మరి దాన్ని ఏం చేశారు మీరు? దాన్ని కూడా పాతేశారు ఏంటి? నేను అదే వచనం అంటున్నాను, మరి దాన్ని ఎందుకు స్కిప్ చేస్తున్నారు? చదువు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి. చాలా ఆగుదాం. ఇప్పుడు ఇది ఎన్నో పాయింట్ అందరు చెప్పాలి నాకు? 6వది. ఇవన్నీ పాయింట్లన్నీ దేనికి అమ్మా? ఈ పాయింట్లన్నీ దేనికోసం చెప్తున్నాను నేను మీకు? అన్నిటికంతం దగ్గర పడింది. ఏం చేయాలి? సిద్ధపడాలి. ఈ పాయింట్లు దేనికి? ఆత్మీయంగా మనం సిద్ధపడడానికి. ఆత్మీయంగా సిద్ధపడడానికి ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఏమ్మా 5 చెప్పాను, 6వ దానికి వచ్చాను. 5 ఏంటి? మళ్ళీ నాకు రిమైండ్ చేయండి మీరు. నెంబర్ 1 ఏం చేయాలి? మంచి బుద్ధి కలిగి బ్రతకండి. నెంబర్ 2 ప్రార్థనలో మానొద్దు. నెంబర్ 3 ఏమ్మా ఒకళ్ళొకళ్ళు స్వచ్ఛమైన ప్రేమ కలిగి ప్రేమతో బ్రతకండి. 4వది సనుక్కోకుండా సాయం చేయండి. ఒక ముద్ద పెట్టగలరో, ₹1 సాయం చేయగలరో, ఆశ్రయం ఇవ్వగలరో, సాయపడండి. తర్వాత 5వది ఏం చెప్పాను? దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని వాడండి, పాతేయకండి. ఇప్పుడు 6వది చెప్తున్నాను, మంచి గృహ నిర్వాహకులుగా మీరు ఉండండి అన్నాడు. ఏం చేయమన్నాడు? 6వది చెప్పండి, ఇలా చూడండి నా వైపు. ఏం చేయమన్నాడు? 6వది మంచి అన్నాడంటే చెడ్డ కూడా ఉంటుందిగా. ఇప్పుడు మనం సిద్ధపడాలి అని అంటే, ప్రభు రాకళ్ళు ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే, నాశనం అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? మంచి గృహ నిర్వాహకుల వలె మీరు ఉండాలన్నాడు. పదే అడుగుతున్నాను నేను, ఎలాంటి గృహ నిర్వాహకుడు? ఎందుకు అడుగుతున్నానంటే దాని మీదే ఉంది మొత్తం బేస్ అయ్యి. నేను కేవలం పాయింట్లే టచ్ చేసి ముగించేస్తా, అయిపోయింది నా ప్రసంగం. గృహ నిర్వాహకుడు అంటే ఎవరు? ఏమండి? కుటుంబం అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు, కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకునేవాడు, కుటుంబ బాధ్యతలు కలిగినవాడు. ఇప్పుడు ఉన్న భర్తలందరూ, మొగుళ్ళందరూ మంచి గృహ నిర్వాహకులు కాదా? సరిగ్గా ఏలుకునేవాళ్ళు కాదా? అదేటమ్మా అలాగున్నారు? కాదో లేదో లిస్టు చెప్తాను, మీరు టిక్ పెట్టించుకోండి. అలా కాదనుకోండి, ఖచ్చితంగా మీరు పరలోకం వెళ్ళరు. మీకు సరైన సిద్ధపాటు లేదు. మంచి గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి భర్త, మంచి కుటుంబ యజమానుడు, మంచి కుటుంబ పోషకుడు, మంచి కుటుంబ నాయకుడు భర్తే. ఇప్పుడు ఇందులో పర్టికులర్గా భర్త గురించి ఎందుకు చెప్పాడంటే, భర్త సరిగ్గా ఉంటే భార్య సరిగ్గా ఉంటుంది, వీళ్ళిద్దరు సరిగ్గా ఉంటే పిల్లలు సరిగ్గా ఉంటారు. వీళ్ళిద్దరే సరిలేరు అనుకోండి, యారా ఏటా బజార్లో ఏటిని ఎదవ టీటీలేటి, ఆ పిల్లంక చూస్తున్నావు నాకు తెలుసు అని లమ్మన్నదనుకో, నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా, మాట్లాడమంటావా అంటాడాడు. అదేంటి? ఎవరిని? అంత మాట అనేసాడేంటాడు? అంత మాట అనేసాడు ఏంటండి?
నువ్వు సరిగ్గా ఉంటే నిన్ను అంటానికి సరిపోతాడా? మనం బాగోలేకపోతే మన కుటుంబంలో మన పిల్లలు కూడా మనల్ని ప్రశ్నించేవాళ్ళు అవుతారు. నిజమండి. రండి దయచేసి ఈ సందర్భాన్ని మనం చదివితే మంచి గృహ నిర్వాహకుడు అంటే ఎలాగుంటాడు, కుటుంబాన్ని సరిగ్గా కట్టుకునేవాడు అంటే ఎలాగుండాలి బైబిల్లోకి వెళదాం. కొరింథీయులకు రాసిన టక్క నోట్ ఇచ్చేసుకోండి. మీరు ఎవ్వరు చదవద్దు, నేను చదువుతాను, మీరు రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయుండుట ఆవశ్యకము. గృహ నిర్వాహకుడు ఎలాగుండాలట? నమ్మకమైన వాడై ఉండాలి. భార్య నమ్మేలాగా ఉండాలి మొగుడు. అర్థమవుతుందా? భార్య నమ్మేలాగా ఉండాలి. నువ్వేనా కహానీలు చెప్తే అవి నమ్మేలాగా ఉండాలి. పిల్లలు నిన్ను నమ్మేవాడిగా ఉండాలి. అయ్యి బాబోయ్, మా బాబు ఇలాంటి పొరపాటు చెయ్యడు, మా ఆయన ఇలాంటి పొరపాటు చెయ్యడు అని నమ్మేవాడిగా ఉండాలి. అర్థమవుతుందా? కుటుంబ యజమానుడు ఎలా ఉండాలంట? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన మీద నమ్మకం. నేను నమ్మలేకపోతున్నానండి అని ఎలా ఉండకూడదు. నమ్మకంగా ఉండడం ఆవశ్యకం. చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం సరిపోదు కనుక. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను, ఇవన్నీ కూడా ఎవరి గురించో తెలుసా? గృహ నిర్వాహకుడు. ఏం నేర్చుకున్నాం? మొదటిది నమ్మకస్తుడై ఉండాలి. మోసం చేసేవాడై ఉండకూడదు. ఇంట్లో పెళ్ళాన్ని నెట్టుకొని వీధులు ఇంకొక ఆమెను నెట్టుకొని ఇలాంటి పనికిమాలిన పని చేసేవాడై ఉండకూడదు. భార్యని ఇంటిని మోసం చేసేవాడై ఉండకూడదు. నమ్మకస్తుడై ఉండాలి. క్యారెక్టర్ ఉన్నోడై ఉండాలి. కిందికి వెళ్తే వస్తాయి, బోల్డ్ ఉన్నాయి. నమ్మకం ఒకటి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? తీతుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ గృహ నిర్వాహకుడు ఎవడైనను నిందారహితుడై ఉండాలి. అంటే అర్థమేంటి? ఒకటి ఏలెత్తి అతన్ని చూపించడానికి సరిపోకూడదు. పలానా వాడు తప్పుడోడురా అని అంటానికి ఎవడికి ఏలు రాకూడదు, నోరు రాకూడదు. గృహ నిర్వాహకుడు అలాగుండాలంట. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఏకపత్ని పురుషుడై ఉండాలి గృహ నిర్వాహకుడు. అంటే అర్థమేంటి? ఏకపత్ని పురుషుడు అంటే అర్థమేంటండి? ఒకే భార్యను కలిగి ఉన్నవాడే ఉండాలి. ఆడే గృహ నిర్వాహకుడు. 4-5 ఉన్నోళ్ళు అవడో. ఇంకేమన్నాడు చూడండి దయచేసి. దుర్వ్యాపార విషయమై నేరము, వీడు చేసేది ఇల్లీగల్ బిజినెస్ రా అని ఎవరిని అడగకూడదు, ఎవరు అనకూడదు. అంటే దాని అర్థం ఏంటి? కష్టపడి బతుకుతున్నాడయ్యా, అబ్బాయి ఏం చేసినా న్యాయంగానే చేస్తాడయ్యా, అన్యాయంగా సొమ్ము తీసుకోడయ్యా, 10 రూపాయలు పనిచేసి 1000 రూపాయలు డిమాండ్ చేయడయ్యా, అబ్బాయి చేసినంత వరకే తీసుకుంటాడయ్యా అని మంచి సాక్ష్యం కలిగి ఉండాలట. ఇంకా చూడండి ఏమంటున్నాడు? అవిధేయులు కాక. అవిధేయులు కాక అంటే ఏమై ఉండాలి మరి? విధేయులై ఉండాలి. దేవునికిని, భార్యకిని, పిల్లలకిని అందరూ కూడా ఆయన చూసి నేర్చుకోవాలి విధేయత. యజమానుడు ఎలాగుండాలట? విధేయుడై ఉండాలి వాక్యానికి కూడా. తర్వాత ఏమన్నాడు? నువ్వు సరిగ్గా ఉంటే నీ పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఏమవుతారు? విశ్వాసులైన పిల్లలు. ఉందా పాయింట్ అక్కడ? మనం సరిగ్గా ఉంటే మన పిల్లలు కూడా ఎలా ఉంటారు? విశ్వాసం కలిగిన. ఒకవేళ మనం సరిగ్గా ఉన్నా మన పిల్లలు సరిగ్గా లేకపోతే నువ్వు చెప్పక్కర్లా లెక్క దేవుడికి. వాళ్ళు చెడిపోయారు అనుకోండి, నువ్వు బాగున్నా కూడా సమాజ వాతావరణాన్ని బట్టి దేవుడికి నువ్వు లెక్క చెప్పక్కర్లేదు. ఎందుకంటే నువ్వు బ్రతుకుతున్నావు, వాళ్ళకు చూపిస్తున్నావు. వాళ్ళు వినకుండా పోతే నువ్వైనా ఏం చేయగలవు? నేను నిన్న మొన్న మాట్లాడాను, దేవుడు కూడా ఏం చేయలేడు. ఇక్కడే మాట్లాడాను అనుకుంటే ఈ వీధిలో, నేను మారనరా భయ్య అంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మరి మనం ఏం చేయగలం? ఇంకేమన్నాడో చూడండి దయచేసి. ఎలాగుండాలట గృహ నిర్వాహకుడు అంటే? విశ్వాసులైన పిల్లల్ని క్రమంలో పెంచుకునేవాడై ఉండాలి. నా మాట వింటలేదండి. మోస్ట్లీ పిల్లలు మనం పద్ధతిగా ఉండి చెబితే భయపడతారు, లోపడతారు. మనమే సరిగ్గా లేకపోతే ఎందుకు లోపడతారు, ఎందుకు భయపడతారు? భయపడరు. నేను ఇందాక చెప్పాను కదా, నీ సంగతి నాకు తెలియదా, నా గురించి నువ్వు మాట్లాడేదానివా అని అంటే ఏం మాట్లాడతాం, తల ఎక్కడ పెట్టుకుంటాం? అది మన పరిస్థితి. ఇంకేమన్నాడు చూడండి, నిందారహితుడై ఉండవలెను. తర్వాత 7వ వచనమమ్మ. ఎందుకనగా అతడు అధ్యక్షుడు. ఇంకేమన్నాడు? దేవుని గృహ నిర్వాహకుడు కాబట్టి ఎలా ఉండాలట? నిందారహితుడు అంటే నిందలేనివాడు. ఇతనిలో పలానా తప్పు ఉంది అని ఎవ్వరూ ఏలెత్తి చూపించడానికి సరిపోకూడదు. ఇంకేమన్నాడు? స్వేచ్ఛాపరుడై ఉండకూడదంట. స్వేచ్ఛాపరుడు అంటే అర్థం ఏంటి? ఏమండి? స్వేచ్ఛాపరుడు అంటే అర్థం ఏంటి? ఇష్టం వచ్చినట్టు బతికేవాడై ఉండకూడదు.
అందుకే పౌలు అంటాడు, నాకు అన్నీ చేయడానికి స్వేచ్ఛ ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు. ఇప్పుడు నేనున్నాను, మొన్న కూడా అదే పాయింట్ వచ్చేసాను. సినిమాకు నేను వెళ్ళొచ్చు, మందు నేను తాగొచ్చు, సిగరెట్ నేను కాల్చగలను, చెయ్యగలను, కానీ చేయకూడదు. అర్థమవుతుంది మీకు? చెయ్యగలము కానీ ఏం చేయకూడదు? చేయకూడదు. అది చెప్తున్నాను. నాకు స్వేచ్ఛ ఉందని చెప్పేసి, అవకాశం ఉందని చెప్పేసి ప్రతి పాడు పని చేయకూడదు. ఆడే నిజమైన గృహ నిర్వాహకుడు, నిజమైన తండ్రి. ఇంకేమంటున్నాడు? ముక్కోపి, ప్రతిదానికి కొంతమంది చూడండి పేలా లేవుతూ ఉంటాయి, తుమ్మతుమ్మలాడిపోతా, ఉత్తి పుణ్యానికో కోప్పడిపోతూ ఉంటారు. నిష్కారణంగా ఏం చేస్తూ ఉంటారు? కోప్పడిపోతూ ఉంటారు. పిల్లల మీద కేకలు, భార్య మీద కేకలు, అమ్మ మీద కోపం, అత్త మీద కోపం, అందరి మీద ఆలింపులు హోలో పోలో చేసేస్తూ ఉంటాడు. మ్యాటర్ ఏముండదు అక్కడ. మళ్ళీ దానికి వెక్స్ అయిపోతారండి పిల్లలు కూడా. తండ్రికి విలువ ఎవరు? అరిసేసేయకూడదు. ముఖ్యంగా నువ్వు అరిసేస్తే భయపడిపోరు పిల్లలు, విసిగిపోతారు. చెప్పాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ముక్కోపై ఉండకూడదు గృహ నిర్వాహకుడు. చూసారు? ఇంకేమన్నాడు? ఇంకా నేను దాని గురించి ఏం చెప్పనులేండి. ఏమై ఉండకూడదు అంటే ఏంటి? మద్యపానం అంటే అహోసురాబాండవా? ఈ కాట్ సీన్లో నేను భుజాన్ని ఎట్టేసాను కడవ. ఏంటిది? మందు ఎత్తకూడదు. ఏమన్నాడు ఇంకా? కొట్టువాడే. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఉంటారులే, టిక్కి పెట్టేసుకోండి. నేను పేర్లు చెప్పనులే, నాకు తెలిసినా చెప్పను. మీరు భార్యలను కొట్టువారు ఉన్నారా అనగానే ఆడవాళ్ళకి ఎంత నవ్వో, కానీ భర్తలు కొట్టే భార్యలు కూడా ఉన్నారు తెలిసే బిడ్డలారా. చెత్త కొట్టేసి లోపల బయటికి తీసుకొచ్చి, మా ఆయన మాట అంటే నాకు చాలా గౌరవం అండి. ఏంటది? ఏది నిజం? వీధిలో చెప్పింది నిజమా? ఇంట్లో కొట్టింది నిజమా? కొట్టువారు అనగానే చెట్టు కొట్టువారు, మొక్క నాటువారు అవి కాదు. ఇంకేమన్నాడు? గృహ నిర్వాహకుడు. మరి ఎన్ని బైబిల్లో ఉన్నాయి, నేను కొత్త ఏం రాసేయలేదు కదా, నీ బైబిల్లో ఉన్నాయి. ఇంకేమన్నాడు చూడండి. అంటే అర్థం ఏంటి? అప్పనంగా ఏదైనా ఒత్తి తీసేసుకునేవాడై ఉండకూడదు. ఇంకేమన్నాడు? 8వ వచనం, అతిథి ప్రియుడు అంటే అర్థం ఏంటి? పొమ్మల్లాగా పొగబెట్టేవాడే ఉండకూడదు. ఆ ఉన్నదేదో కలో గంజో కాసి ఆడికి అంత బువ్వెట్టి పంపేవాడే ఉండాలి కదా. నేను మొన్న చెప్పాను కదా, మన పండోళ్ళ ఇంటి దగ్గర అయ్యగారు వచ్చాడట. వచ్చే రాగానే ఇద్దరు భార్య భర్తలు నాటకాలంట. దేనికోసం? ఈడొత్తి ఈడికి ఏదన్నా ఇవ్వాలి, ఈడికి ఏదన్నా నెట్టాలా. ఇద్దరు డ్రామా వేసారు. ఏంటా డ్రామా? నేను కొట్టినట్టు కొడతానే, నువ్వు ఏడ్చినట్టు ఏడ్చేయి. ఇద్దరు డ్రామా ఆడేశారు. ఆయన అల్లిపోయి వెళ్ళిపోయాడు అనుకున్నారు వాళ్ళు. లోపల వీళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారంట ఆయన వెళ్ళిపోయాడని. ఏమని? చూసావా నేను కొట్టినట్టు కొట్టేశాను, యాక్షన్ ఎరగదీశాను అన్నాడట. అప్పుడు భార్య అన్నదంట, నేను ఏం తక్కువ తిన్నానా? నువ్వు కొట్టినట్టు కొడితే నేను ఏడ్చినట్టు ఎంతలా ఏడ్చేసాను చూసావు కదా, నా ఏడుపుకి వెళ్ళిపోయాడు ఆయన అని అంటే అప్పుడు కిటికీలో నుంచి అంటున్నాడు అంట అయ్యగారు, మీరు కూడా బాగా చేశారు, నేను కూడా అండి వెళ్ళినట్టు వెళ్ళాను కానీ వెళ్ళలేదండి, కిటికీ దగ్గర ఉన్నాను అన్నాడు. అలాగ ఉంటుంది అన్నమాట. దేనికి ఇదంతా? ఆతిథ్యం ఇవ్వడం శాతగాక. అమ్మా అతిథి ప్రియుడై ఉండాలట. ఇంకేమన్నాడు? స్వస్థ సజ్జన ప్రియుడు. అది మిస్ అవ్వద్దు. అంటే అర్థం ఏంటి? మంచి విషయాలను ప్రేమించువాడు, మంచిని చేయడానికి ఇష్టపడేవాడై ఉండాలంట, చెడుని కాదు. సజ్జన ద్వేషుడు అంటే అర్థం ఏంటి? ఏమండి ఉందా మాట? సజ్జన ప్రియుడు. ద్వేషుడు అంటే మంచిని ద్వేషించేవాడు, సజ్జన ప్రియుడు అంటే మంచిని ప్రేమించేవాడై ఉండాలి, చెడును ద్వేషించేవాడై ఉండాలి. తర్వాత ఏమన్నాడు? స్వస్థ బుద్ధి గలవాడు, మంచి బుద్ధి. తర్వాత నీతిమంతుడు, తర్వాత పవిత్రుడు, తర్వాత ఆశానిగ్రహం గలవాడు. 9వ వచనం, మంచి ఆరోగ్యకరమైన బోధతో జనాలని, అంటే ఒకడితో చెప్పించుకునేవాడై ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఒకడికి చెప్పేవాడై ఉండాలి. ఇంకేమన్నాడు? ఎదురాడు వారి మాట ఖండించుటకు. ఏటి 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 ఏం చెప్తున్నావు అని ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఏటర్ మాట్లాడుతున్నావు నోర్మై అనేవాడై ఉండాలంట.
ఎదురాడేవాడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఏంటి నువ్వు మాట్లాడేదే, ఆగు అంటే ఆగిపోయేలా ఉండాలంట. మరి అంత క్యారెక్టర్ ఉండాలి కదా. ఆగమంటే వాడు ఆగడు. మనలో క్యారెక్టర్ లేదనుకోండి, నీ సంగతి నాకు తెలియదా, నువ్వు ఆగమంటే నేను ఆగుతానా అనేలాగా ఉండకూడదు. ఆగు అంటే ఆగిపోవాలంటే మన క్యారెక్టర్ ఏ స్థాయిలో ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. ఇంకేమంటున్నారు, ఎదురాడే వారి మాటను ఏం చేయాలంట, నోర్మై అంటూ కూర్చోవాలంట. తర్వాత ఉపదేశమును అనుసరించి అంటే అర్థం ఏంటి, ప్రసంగాలు చెప్పేయడం కాదు, ఆ ప్రసంగాన్ని ముందు చెప్పేవాడు ఏం చేయాలి, అన్వయించుకోవాలి. ఆడే గృహ నిర్వాహకుడు పిల్లలకి చెప్పేయడం కాదు, పిల్లానికి చెప్పేయడం కాదు, ముందు ఆడు చెయ్యాలంట. చిన్న విషయం కాదు కదా ప్రియులారా. ఇంకా ఏమంటున్నాడు చూడండి, చివరిదే, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనిన వాడే ఉండాలి. చాలు. ఇవన్నీ కుటుంబ యజమానుడికి ఉన్నాయా? లేకపోతే ఏమి లేనట్టు సిద్ధపాటు. ఎన్ని చెప్పానమ్మా? ఈ 6 కలిగి ఉంటేనే మనం దేవుణ్ణి మహింపరిచిన వారం అవుతాం. 7వ పాయింట్ అదే. ఈ 6 కలిగి ఉంటేనే చూడండి దేవుణ్ణి మనం మహింపరిచిన వాళ్ళం అవుతాం. అక్కడే రాశాడు చివరి వచనంలో. మన టెక్స్ట్కి వెళదాం. నేను మాట్లాడింది నిన్న ఈరోజు టెక్స్టువల్ సెర్మన్. ఏం సెర్మన్ ఇది? టెక్స్టువల్ సెర్మన్. నేను తీసుకున్న టెక్స్ట్ ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. ఈ 7 నుండి 11 వచనాలు దాటిపోకుండానే 7 పాయింట్లు తీసేసాను. ఏంటివా 7 పాయింట్లు? ఇదిగో అంతం సమీపంగా ఉంది. టైటిల్ అందులోనే తీశాను. టైటిల్ ఎందులో తీశాను? అందులోనే తీశాను. ఆ అంతం సమీపం అవుతుంది కాబట్టి మరి మనం ఏం చేయాలి? ఆ అంతంలో నశించిపోకుండా ఉండాలంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఎలా సిద్ధపడాలి మనం? మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఎలా సిద్ధపడాలి మనం? ప్రార్థన అలవాటు లేకపోతే ప్రార్థన మనం అలవాటు చేసుకోవాలి. ఎలా సిద్ధపడాలి మనం? ప్రేమించే మనసు మనలో లేకపోతే ఈ ద్వేషాలు, ఈ కక్షల కార్పణ్యాలు చెత్త వదిలేసి ఒకరినొకరిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎలా సిద్ధపడాలి మనం? 4వది ఆతిథ్యం ఇవ్వడం, సహాయం చేసే గుణం నేర్చుకోవాలి. ఎలా సిద్ధపడాలి మనం? 5వది దేవుడిచ్చిన తలాంతులు పాతీయకుండా వాడండి. అంతే కదండి. 6వది ఏం చెప్పాను నేను? మంచి గృహ పరిపాలన. ఇటు భార్యలు కానివ్వండి, భర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి. మిమ్మల్ని ఎవరన్నా చూసినప్పుడు బాబోయ్ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ పద్ధతి అయిన వాళ్ళండి బాబు, వాళ్ళని ఒక మాట అనడానికైనా భయపడేలాగా ఉండాలా. అలా మనం బ్రతికితే ఆ బ్రతుకు ద్వారా దేవుడికి ఏమొస్తుందంట? చదవండి. ఇందువలన చివరి వచనం 11. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ సగభాగం నుంచి చదువుతున్నాను. అన్నింటిలోనంటే ఎన్ని చెప్పాను పైన? 6. ఈ 6 యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును. ఇప్పుడు దేవునికి, క్రీస్తుకి, నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుకి, నీ కోసం కలువరి సిలువలో త్యాగం చేసిన క్రీస్తుకు గొప్ప పేరు రావాలి, మహిమ రావాలి, కీర్తి రావాలి, ఘనత రావాలంటే ఏం చేయాలంట? పైన చెప్పిన 6 చేయాలి. అంతే కదండి. అంతే అంటే మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇందువలన దేవుడు పైన చెప్పినవన్నీ మనం పాటిస్తే యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ వస్తుంది. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. రేపు మరొక నూతనమైన ఎపిసోడ్తో ప్రారంభిద్దాం.